నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. భారత బ్యాంకింగ్ వ్యవస్థ కళ్ళుగప్పి హోంశాఖ నిఘా నేత్రాలను దాటేసి ఏకంగా 100 కోట్ల రూపాయల విదేశీ నల్లధనం భారత్లోకి ఎలా చొరబడింది? వైర్ ట్రాన్స్ఫర్లు లేవు, బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డిపాజిట్లు లేవు. కేవలం ఏటీఎంల ద్వారానే 92 కోట్ల 55 లక్షల నగదును ఎలా ఊడ్చేశారు? గ్లోబల్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ ఎవరు? అమెరికా ఎన్జిఓ ఎలాంటి కుట్ర చేసింది? ఆపరేషన్ సంతోష్ కుమార్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇదే అంశంపై చర్చించడానికి విహెచ్పి లీడర్ వెంకటేశ్వరరాజు గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ చెప్పండి, ఈ 100 కోట్ల దాదాపు నిజంగా 100 కోట్ల రూపాయల డబ్బులు అనేవి బ్లాక్ మనీ ఇండియాలోకి ఏ విధంగా చొరబడింది? ద తిమోతి ఇనిషియేటివ్ అనేటువంటి ఒక సంస్థ, ఎవాంజలికల్ సంస్థ ఇన్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్లో. అయితే విషయం ఏంటంటే దాని ద్వారా అక్కడ ఉండేటువంటి ఆ యొక్క బ్యాంకుకు వచ్చినటువంటి ఆ యొక్క డిపాజిట్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశానికి దాదాపుగా 1000 ఏటీఎం కార్డ్స్, అంటే డెబిట్ కార్డ్స్, అంటే చూడండి ఎంత తెలివిగా అంటే అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఏటీఎం కార్డ్స్ ఎవరు వాడుకుంటారు, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు, అందులో అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళకు దాంట్లో ఉండేటువంటి దాన్ని బట్టేసి ఇన్కమ్ ఉన్నటువంటి డిపాజిట్స్ని బట్టేసి వాళ్ళు వాడుకుంటారు డెబిట్ కార్డ్స్. అయితే సేవింగ్ బ్యాంక్లో ఉన్నటువంటి దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. అయితే అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎఫ్సిఆర్ఏ కళ్ళు కప్పి, ఫెమా కళ్ళు కప్పేసి, వీటన్నిటి కళ్ళు కప్పేసి ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి డిపాజిట్స్, అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ద్వారా 1000 డెబిట్ కార్డ్స్ ఏం చేశారంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి అవి ఇంటర్నేషనల్ కార్డ్స్ అన్నట్టు. అవి అంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఆ యొక్క మనీని వాళ్ళు తీసుకొచ్చేసి ఏటీఎంలలో తీసుకునేటువంటి సువిధ ఉంది దానికి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఏటీఎం కార్డులలో ఏవైతే ఉన్నాయో అవి ఈ భారతదేశానికి పంపించారు వాళ్ళు. భారతదేశం కంటే మొన్న ఎట్లా దొరికిందంటే ఇది సంతోష్ కుమార్ అనేటువంటి అతను అతన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకొని అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర 25 కార్డ్స్, డెబిట్ కార్డ్స్, అంటే ఫారెన్ డెబిట్ కార్డ్స్ దొరికినాయి. అరే ఏంటి దీని యొక్క పరిస్థితి ఏంటి, వీడేంటి 25 కార్డులు తీసుకురావడం ఏంటి, దీని యొక్క బ్యాగ్ ఏంటి, అసలు మూలం ఏంటి అనేటువంటిది వాళ్ళు కనుగొనాలని చెప్పేసి వాడిని అరెస్ట్ చేసి దాని తర్వాత అతని ద్వారా పెట్టినటువంటి దాంట్లో విషయం తెలిస్తే దాదాపుగా 92 కోట్ల 55 లక్షల రూపాయలు ఈ యొక్క భారతదేశంలో వాళ్ళు ఆ డెబిట్ కార్డ్స్ ద్వారా తీసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఉత్తరాఖండ్, తర్వాత అస్సాం, తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్లలో వాళ్ళు వీటిని పంచుతున్నారు. అయితే ఎందుకొరకు పంచుతున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అయితే ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ట్రస్టీ బ్యాంక్ ఇన్ అమెరికా. అయితే ఆ బ్యాంక్ ఏంటంటే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈ క్రిస్టియన్ ఎవాంజలికల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సప్లై చేసి వాళ్ళకి ఇచ్చేసి ఈ కన్వర్షన్స్ అనేటువంటివి చేయడం, మత మార్పిడులు. అంటే చూడండి ఎంత దారుణంగా ఈ ట్రైబల్ ఏరియాస్లలో, తర్వాత వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే బాగా బీద వాళ్ళు ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో వాళ్ళకి ఈ తీసుకొచ్చినటువంటి మనీనంతా వాళ్ళకు ఇచ్చేసి ఆ మత మార్పులు చేయిస్తున్నటువంటి పరిస్థితి. అదొక్కటే కాదు, వాళ్ళు ఎక్కడైతే నక్సలైట్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా వెళ్ళారు, అక్కడికి కూడా పనిచేశారు అని అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఇండియాకి ఎగనిస్ట్గా పనిచేస్తున్నటువంటి, తర్వాత మన ఐడియాలజీకి ఎగరెస్ట్గా పనిచేస్తున్నటువంటి, ప్యాట్రియాటిజం లేనటువంటి వాళ్లకు ఈ యొక్క అమౌంట్ను వాళ్ళకి ఇచ్చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళను ఇండియాకి ఎగనెస్ట్గా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది తెలిసినటువంటి విషయం. అయితే దీంట్లో 6గురిని అరెస్ట్ చేశారు. ఆ ఆరుగురు అజిత్, వర్గీస్, ముత్తయ్య అనేటువంటి వాడు, తర్వాత జాన్తన్ ఎస్ రాజన్ అనేటువంటి వాడు, మేకా మార్క్ అనేటువంటి వాడు, వర్గీస్ చౌకీ అనేటువంటి వాడు, బబ్లు కర్మి అనేటువంటి వాడు, సుప్రీం జాయ్ అనేటువంటి వాడు.
వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంటరాగేషన్ చేస్తే ఇంకా దారుణమైనటువంటి విషయాలు ఏంటంటే మాకు వీళ్ళందరి ద్వారా అంటే ఈ యొక్క బ్యాంకు ద్వారా ఈ ఎవాంజలికల్ సొసైటీస్ ద్వారా మాకు అనేకమైనటువంటి డబ్బు దొరుకుతూ ఉన్నది. ఈ డబ్బును మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు పంచమనంటే ఏ విధంగా ఎవరెవరికి ఇవ్వాలి అని అంటే ఆ విధంగా మేము ఇస్తున్నాము. అంటే అర్థం ఏంటంటే ప్యూర్లీ కన్వర్షన్స్ అనేటువంటిది ఒకటి, తర్వాత ప్యాట్రియాటిజంకి ఎగనెస్ట్గా భారతదేశం యొక్క భక్తితత్వానికి దేశభక్తికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సొసైటీస్కు ఇవ్వమని మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేటువంటిది. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ 18 to 19 ఈ 2 రోజులు ఏదైతే వాళ్ళు రైడ్స్ చేశారో ఆ రైడ్ చేసినప్పుడు మొన్న 2026లో చేస్తే 6 లొకేషన్స్లలో వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని డెబిట్ కార్డ్స్ దొరకడం, తర్వాత 40 లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరకడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంత సాహిత్యం కూడా ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి సాహిత్యం దొరకడం కూడా జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు ఈ ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మనీతో అంటే ఆ డబ్బుతో వీళ్ళు మన దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఒకటి, తర్వాత ఏది రిలీజియస్ కన్వర్షన్స్కి ఒకటి, ఈ రెండింటికి భయంకరంగా పనిచేస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. ఇందులో సంతోష్ కుమార్ అనేటువంటి వాడు కూడా దొరికాడు మనకు. ఆ సంతోష్ కుమార్ని కూడా ఇంటరాగేట్ చేస్తే అంటే వాడు చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకు వాళ్ళు డబ్బిస్తున్నారు, మేము కన్వర్షన్స్ చేస్తున్నాం. ఒకటి కన్వర్షన్స్ చేస్తే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారంటే ఎవరైతే వీక్ మైండ్ ఉన్నారో, ఎవరైతే డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే స్లమ్ ఏరియాస్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ట్రైబల్ ఏరియాస్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆశ అంటే మాకు ఇది లేదు అనేటువంటి వాళ్ళతో ఒకటి నుంచి ఆశించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మేము గ్రాస్ప్ చేస్తున్నాము, వాళ్ళతో మేము ఈ యొక్క పైసలు వాళ్ళకు గుప్పి వాళ్ళకి ఇచ్చి మేము డైవర్ట్ చేస్తున్నాము, కన్వర్ట్ చేస్తున్నాము అనేటువంటి విషయం వాళ్ళు చెప్పినటువంటి విషయం.